టైంలో డెలివరీ అంటే కొంచెం రిస్కీ. అందుకే స్పెషల్గా మిమ్మల్ని పిలిపించాం. రిస్క్ అంటున్నారు. ముందే ప్రసవం రావడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? లేదండి, కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ ప్రసవానికి అనుకూలంగా లేదు. ఇలాంటి కండిషన్లో ప్రసవం అంటే తల్లికో బిడ్డకో ప్రాణాపాయం ఉండొచ్చు. మీరేం చేస్తారో తెలీదమ్మా. ఆ పిల్ల ప్రసవించాలి, మా ఇంటికి వారసుడు రావాలి. ఒక రకంగా చెప్పాలంటే నాకు పుట్టబోయే నా మునిమనవడే నాకు ముఖ్యం. వాడు క్షేమంగా ఆరోగ్యంగా ప్రాణాలతో ఉంటే చాలు. అంటే ఏంటన్నా నువ్వు చెప్పేది? అహల్య ఏమైపోయినా పర్వాలేదా నీకు? దాన్నింట్లో ఉండనిచ్చింది నా వారసుడు కోసంరా. అది జాగ్రత్తగా ఉండకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నాదా బాధ్యత? నేనేం చేయను? అహల్య ఏం కావాలని చేయలేదు నాన్నమ్మ. తనేం చేసినా మన కోసం, మన ఇంటి కోసం చేసింది. అదంతా మర్చిపోయి మాట్లాడుకో. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, నాకు తల్లి బిడ్డ ఇద్దరు ముఖ్యం. దయచేసి మీరిద్దరిని కాపాడండి ప్లీజ్. డోంట్ వరీ గౌతమ్, నేను ఇలాంటి రిస్కీ డెలివరీస్ చాలా చేశాను. నా మీద నమ్మకంతో పిలిచావు కదా. తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్స్ డాక్టర్. మీరు రండి. ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడేశావు? తప్పు కదా. తప్పేం చేశాన్రా? నేను ముందు నుంచి నా వారసుడు గురించే కదా మాట్లాడుతున్నాను. నేనిప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆహల్ ఏవైపోయినా పర్వాలేదు, నాకు నా మునిమనోడే ముఖ్యం. డాక్టర్, షీఈ్ మై వైఫ్ అహల్య. హలో అహల్య. అహల్య, ఈవిడ డాక్టర్ నీలిమ గారు. నీకు డెలివరీ చేయడానికి వచ్చారు. నమస్తే మేడం. నీ గురించి గౌతమ్ చాలా చెప్పాడు. ఇది ఫస్ట్ డెలివరీ అంట కదా, కొంచెం టెన్షన్గానే ఉంటుంది. బట్ డోంట్ వరీ, నీకు మంచిగా డెలివరీ చేసి పండంటి బిడ్డని నీ చేతిలో పెడతాను. థ్యాంక్ యూ మేడం. బీపీ చెక్ చేశారా? చెక్ చేశా మేడం. మార్నింగ్ ఏమైనా తిన్నావా లేదా? ఇంత వీక్గా ఉన్నావేంటి? బీపీ కూడా మరీ ఎక్కువైనట్టుంది. డెలివరీకి ముందు జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. మరీ ఎక్కువ టెన్షన్ అవ్వకు. నీకు ఏం కాదు. డెలివరీ చేయడంలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కుదిరితే నార్మల్ డెలివరీ చేస్తాను, లేదంటే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఏర్పాటు చేయండి. అలాగే మేడం. కాసేపట్లో తనని లేబర్ రూమ్కి షిఫ్ట్ చేద్దాం. ఓకే మేడం. గౌతమ్, ఆకాష్, మీరిద్దరూ బయట వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. ఓకే, టేక్ కేర్ డాక్టర్. యూ డోంట్ వరీ గౌతమ్, నేను చూసుకుంటానని చెప్పాను కదా. గౌతమ్ గారు, మీరెక్కడికి వెళ్ళొద్దండి, నా పక్కనే ఉండండి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇప్పుడే వస్తాను. నీకేం కాదు, బయటే ఉంటాను. వస్తాను. ఏంటది? అంతా మనకి ఫేవర్గా జరుగుతుందన్న టైంలో ఇలా జరిగిందేంటి? గౌతమ్ నా మాట వింటాడు, నన్ను డెలివరీ చేయనిస్తాడు అనుకున్నాను. ఇలా వేరే డాక్టర్ని పిలిపిస్తాడు అనుకోలేదు. ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ అంట. అహల్య కండిషన్ క్రిటికల్ గా ఉంది అని చెప్తూనే రిస్కీ డెలివరీలు చాలా చేశానంటోంది. అవును, ఆవిడ నిజంగానే టాప్ గైనకాలజిస్ట్. మరి ఎలా? ఇప్పుడు డెలివరీ సక్సెస్ అయ్యి తల్లి బిడ్డ ప్రాణాలతో బయటపడతారేమో. అదే జరిగితే ఆ అహల్య ఆ ఇంట్లో పాతుకుపోతుంది మామ్. గౌతమ్ ఎప్పటికీ నాకు దక్కడు. అదే కదే నా వర్రీ కూడా. డూ సంథింగ్ అదితి. బిడ్డైనా చావాలి, లేకపోతే ఆ అహల్యైనా చావాలి. నువ్వేదో ఒకటి చెయ్యి. లాస్ట్ మూమెంట్ వరకు ట్రై చేస్తాను మామ్. అసలు డెలివరీ జరగకుండా చేస్తాను. అదెలాగే? ఆ డాక్టర్ మన మాట వినదు కదా. తనని మనం ఆపలేం కదా. ఆ డాక్టర్నైతే ఆపలేను గాని
డెలివరీ అయితే ఆపగలను. ఆ, అందుకు నా దగ్గర ఒక స్కెచ్ ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మనం అనుకున్నదైతే జరగాలి. జరుగుతుంది మామ్. ఈరోజు అహల్యని ఆ దేవుడు కూడా కాపాడలేడు. స్వామి, ఇప్పుడు నాకు నీ సాయం కావాలి. అహల్య రిపోర్ట్ చూస్తే తన పరిస్థితి క్రిటికల్గా ఉంది. అహల్యకు గాని పుట్టబోయే బిడ్డకు గాని ఏం జరిగినా నేను తట్టుకోలేను. మా ముగ్గురి ప్రాణాలని కాపాడాల్సిందే నువ్వే స్వామి. చిన్నప్పటి నుంచి అహల్య కోరుకున్న జీవితం తనకి దక్కాలి. తన బిడ్డ మా ఇంటి వారసుడిగా పెరగాలి. మేము సంతోషంగా ఉండాలి. మమ్మల్ని దీవించు స్వామి.